అభివర్ణించాడు. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. ఈ భారతదేశంలో తిని ఈ భారతదేశంలో ఉంటూ ఇక్కడే తిని ఇక్కడే సంపాదించే వెధవన్నారు. వెధవ నా దేశాన్ని మన దేశాన్ని తిడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి చావ చచ్చిన భారతీయులం కాదు, నీలాగా కాదు. నువ్వు పక్క దేశానికి వెళ్ళి వాడిని శరణార్థులుగా అయిపోయావేమో. చిన్న చిన్న కేసుల్లోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారు, ఎక్కడున్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, చాలా సీరియస్గా ఉంటుంటుంది. అది హత్యలైనా లేకపోతే అఘాయిత్యాలైనా ఏం జరిగినా ఉంటుంటుంది. డైరెక్ట్ దేశం మొత్తాన్ని, దేశంలో ఉన్న ఆడవాళ్ళని, కొన్ని కోట్లాది మంది బిలీఫ్స్ని టార్గెట్ చేసి ఇంకా కూడా ఆయన మాటలు చూస్తూ ఉంటే హీఈస్ నాట్ ప్లీజింగ్ లేదా కన్విన్సింగ్గా, లేకపోతే తనని టార్గెట్ చేసిన వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తున్న రకం కూడా లేదు. ఆన్ ది హోల్ జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాడు. అటువంటి విషయంలో ఎందుకు పోలీస్ ఇంకా సీరియస్ అంటే ఇప్పుడు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఈజ్ నాట్ ఏ జస్టిస్ ఆర్ ఇట్స్ నాట్ ఏ సెలబ్రేషన్ టైం. సో ఇప్పుడు ఆయనకి ఎందుకు రెడ్ కార్నర్ ఇవ్వకూడదు? ఒక అడుగు ముందు పడింది కదా. ఫస్ట్ మనకి ఎఫ్ఐఆర్ తో ఒక అడుగు ముందు పడింది. ఎఫ్ఐఆర్ అవ్వదనుకున్నారు అందరూ, అదే అన్నారు. ఎవరికి అవ్వలేదు, మీరు చూసారో లేదు. నా ఎఫ్ఐఆర్ అయ్యింది, మిగిలిన వాళ్ళు ఎవరికి అవ్వలేదు. ఎందుకంటే మనం అట్లా చేసాం కాబట్టి పని అయ్యింది. మిగిలిన వాళ్ళు మామూలుగా రాసిస్తే తీసుకోలేదు కూడా. సో ఇప్పుడు ఏమైంది, ఎఫ్ఐఆర్ ఒక మెట్టు అయితే ఇది ఇంకొక మెట్టు. 2 మెట్లు ఎక్కాం కదండి. 3వ మెట్టు 4వ మెట్టు ఎక్కడం పెద్ద ఎక్కువ కాదు. 2 ఎక్కినప్పుడు 3, 4 కూడా ఎక్కుతాం కదా. దానికి మన లాయర్ గారు కొంచెం మేమందరం గట్టిగా కృషి చేసి మా ప్రయత్నాలు మేము ఆపం. మా ప్రయత్న లోపం లేకుండా కృష్ణకాంత్ గారైనా నేనైనా ఆపం. మా ప్రయత్నాలు మేము చేసి మేము ముందుకు వెళ్తాము. వెళ్ళినప్పుడు భారతదేశాన్ని తిట్టిన వాడికి ఎప్పుడు శిక్ష పడదు అని మనం అనుకోవద్దు, పడుతుంది. కొంచెం లేట్ అవుతుంది మన శాస్త్రం కొంచెం కంటిన్యూ విత్ కృష్ణకాంత్ గారు. సో గతంలో కృష్ణకాంత్ గారు ఇక్కడే కూర్చున్నారు, ఆయనతో పాటుగా అన్వేష్ని సపోర్ట్ చేస్తున్న అడ్వకేట్ కూడా వచ్చారు ఇక్కడికి. సో ఆయనతో పాటుగా కొంతమంది కాలర్స్ కూడా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అన్వేష్ మాట్లాడుతున్న దాంట్లో 99.9% నిజమే. ఇక్కడ మేకల పైన లేకుంటే ఆవుల పైన అత్యాచారాలు జరగట్లేదా, మనుషులను చాలా దారుణంగా అత్యాచారాలు చేయట్లేదా, హతమార్చడం లేదా, ఆయన మాట్లాడుతుంది నిజమే. కానీ అలా మాట్లాడడం మూలంగా ఆయనను టార్గెట్ చేసుకుని ఒక పావుగా మార్చుకుని కొంతమంది హైలైట్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ యొక్క మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు అనే రకంగా చాలామంది క్లెయిమ్ చేస్తూ అడ్వకేట్లు మాట్లాడుకొచ్చారు, నార్మల్ కాలర్స్ కూడా మాట్లాడుతున్నారు. అంటే హీఈస్ ఆల్సో గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ సమ్ పర్సన్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఆయన కూడా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఒకటండి, ఆయన ఏమన్నాడు, అవతల వ్యక్తి సపోర్ట్ చేసి ఆయన మేకలపైన ఆవులపైన అత్యాచారాలు సంథింగ్ జంతువులపైన జరిగాయి, జంతువులపైన అత్యాచారం జరుగుతుంది అని మాట్లాడాడు. అంటే ఆ అత్యాచారం జరుగుతున్నప్పుడు వీడు చేసిన వీడియోలు చూసారండి మీరు? చాలా వీడు చేసిన వీడియోలో మహిళలతో ఉన్నప్పుడు కాకుండా ఒక నెంబర్ ఇచ్చాడు, టోల్ ఫ్రీ నెంబర్. మీకు ఎవరికైనా అమ్మాయిలు కావాలంటే నేను సప్లై చేస్తానని డైరెక్ట్ చెప్పాడు. ఓ బ్రోకరే కదా మరి. డైరెక్ట్గా థాయిలాండ్లో మీకు ఎక్కడైనా కావాలంటే మంచి అమ్మాయిలు కావాలంటే నా దగ్గర రండి, నేను మీకు ఎవరిని పెడితే వాళ్ళను యూజ్ చేయకండి, ఎయిడ్స్లు వస్తాయని చెప్పాడు వీడు వెధవ. వీడు చెప్పాడు. మీరు అంటున్న నిజమైతే నిజంగా బ్రోకర్ కింద బ్రోకర్, హీఈస్ అ బ్రోకర్. నేను డైరెక్ట్ చెప్తున్నా, డైరెక్ట్ నేను మాట్లాడుతున్నాను. బ్రోకర్ కాకపోతే ఎవరు పెడతారు సార్ ఆ విధంగా వీడియో? అలాంటి వీడియోలు పెట్టిన వాడికి సపోర్ట్ చేస్తున్నాడు. వాడి వీడియోలు చూస్తున్నాడంటే వీడు జంతువుల పైన కూడా చేస్తున్నారు అని మాట్లాడే వాళ్ళు, జంతుపరమైన ఇవన్నీ కూడా ఉన్నాయంటున్నారు కదా. ఇవన్నీ చేసిన వాడికి సపోర్ట్ చేస్తున్నామంటే జంతువుల పైన చేసిన వాడు జంతువు కింద సమానం. వాడికి బుద్ధి లేదు, బుర్ర లేదు. మరి నీకు లేదారా ఇలాంటి వ్యధకు సపోర్ట్ చేస్తున్నాం? అంతే కదా. అది తప్పు కదా. మరి ఇప్పుడు ఓకే, మేము కూడా దాన్ని అలాంటి వాటిలో మేమేం సపోర్ట్ చేసి అవునరా జంతువుల పని చేస్తున్నాం మంచోడని ఎప్పుడైనా అన్నామా? అనం కదా. మేము ఎప్పుడు దేన్ని సపోర్ట్ చేయట్లేదు. సో నువ్వు వాడికి సపోర్ట్ చేస్తూ ఇలాంటి వాటి గురించి మాట్లాడుతున్నావు. నువ్వే రకమైన మైండ్ సెట్లో ఉన్నావు. సో ఇలాంటి వాళ్ళ కన్సిడర్ చేయను నేను, వాళ్ళని నేను కన్సిడర్ చేయను. వాళ్ళు అన్నిటికీ తీసుకున్నారనుకోండి, వాళ్ళంతా లెఫ్టిస్టులు కొంతమంది ఉంటారండి, కొంతమంది ఫెమినిస్టులు చాలా మంది సపోర్ట్ వచ్చారు. ఇది ఓపెన్ సీక్రెట్. మనం చూసాం. మహిళలు పాపం సామాన్య మహిళలు కూడా లైవ్ లో జాయిన్ అవుతూ వాళ్ళు 10,000 ఇస్తారంటే 10,000 ఇస్తానని ఆడవాళ్ళని 10,000కి లేడీస్ అంటే తల ఊపుకుంటూ వచ్చేస్తున్నారు. అంటే ఏ రాష్ట్రంలో ఉన్నా ఇండియాలో అని వాడు ఒక ఎరేస్తున్నాడు. అంటే భారతదేశ స్త్రీలను 10,000 రూపాయలకు నువ్వు కొంటున్నావు, 10,000 రూపాయలకి ఒక కాల్లో తీసుకుంటున్నావు. వెధవవాడు. అదేనండి భారతదేశ స్త్రీలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకు చేయరండి? 10,000 రూపాయలు ఇస్తుంది అందుకు కదా సపోర్ట్ చేయించుకోవడానికి. 10,000 రూపాయలు సార్ అర్థమైందా మీకు? మీకు క్లియర్గా కనిపిస్తుంది పిక్చర్. ఒక దగ్గరేమో అమ్మాయిలు నేను కావాలంటే సప్లై చేస్తానంటాడు, ఇంకో దగ్గరేమో 10,000 ఇస్తాను, మీరు ఆడవాళ్లే రావాలి, ఇంకెవరు రాకూడదు, మీకే డబ్బులు ఇస్తానంట. 10,000 అవసరమైన అమ్మాయిలు ఉండరంటారా? చాలా కష్టాలు ఉన్నవాళ్ళు. సో నిజంగానే ఆలోచించాల్సిందే. కరాటే కళ్యాణ్ గారు చెప్తున్న మాట మీకు బహుశా అర్థమై ఉంటుంది. సో మీరు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి, కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో 10,000 రూపాయలతో భారతీయ స్త్రీలని, మహిళల్ని, వాళ్ళకున్న అవకాశాలు డెఫినెట్గా హౌస్ వైఫ్స్ ఉంటారు, లేకుంటే అవసరాల వాళ్ళు ఉంటారు. సో వాడికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటే 10,000 రూపాయలు తాత్కాలికంగా అప్పటికప్పుడు వస్తున్నాయి కాబట్టి అలా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోవైపుగా డైరెక్ట్గా నేనైతే ఎక్కడ వీడియో చూడలేదు, కరాటే కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా ఓ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసాడంట.
మీకెవరికైనా అమ్మాయిలు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయడం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేశారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? మనిషి అనే పదం తీసేయండి. ఇక్కడ పక్కాగా ఇక మనం జనరల్ లాంగ్వేజ్ చెప్ప ఒక బ్రోకర్, అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్ కనుకంటే ఈయనంగా అలాంటి వ్యక్తి తయారైనట్టుగానే చూడాలి. కృష్ణకాంత్ గారు, సో హేట్రెడ్ స్పీచ్ కారణంగానే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది. సేమ్ హేట్రెడ్ స్పీచ్ కంటిన్యూ అవుతోంది. సో పోలీసులు ఆయన తప్పు చేశాడని భావించి ఇన్స్టాగ్రామ్కి లేఖ రాసి ఇన్స్టాగ్రామ్ చేత రిప్లై వచ్చి మళ్ళీ పోలీస్ సజెషన్తో ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్, వాడు తప్పు చేశాడని పోలీసులు భావించారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేశారు. ఆ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ తప్పు చేయలేదు, వ్యక్తి తప్పు చేశాడు. అలాంటప్పుడు వాడు వీసానో పాస్పోర్ట్నో బ్యాంక్ అకౌంట్నో ఫ్రీజ్ చేయకుండా కేవలం ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఒక సొల్యూషన్ అనుకున్నారు పోలీసులు. సో లీగల్ టర్మ్స్లో ఎలా చూడాలి దీన్ని? అలా ఏం లేదండి మనోజ్ గారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ రోజు ఇవ్వడం అయితే అన్ని సోషల్ మీడియా ఛానల్స్ బ్యాన్ అనే విధంగా ఇచ్చాము. అండ్ ముఖ్యంగా వాడి ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. ఆ రోజు మనం చూస్తే ఈ ఏవైతే వీడియోస్ ఇచ్చామో ఆ యూఆర్ఎల్స్ అవన్నీ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ దొరికాయి మాకు. సో ఈ జుగుప్సాకరమైన ఏవైతే వీడు కామెంట్స్ చేశాడో అవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ మీద వాళ్ళు ఆ స్టెప్ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఇవైతే ఉన్నాయి, ఇప్పుడు మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్ లో 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ ఇన్స్టాలో ఇది పెట్టిన ఈ వీడియోస్ అని ఉన్నాయి, ఇంకోటేమో ప్రపంచ యాత్రికుడు ఛానల్ కూడా ఉంది వాడిది ఇన్స్టాలో. సో అందులో వాడు మేము చెప్పిన ఈ వీడియోస్ అవన్నీ ఎక్కువ లేకపోవడం వల్ల దీనివల్ల ఇనిషియల్ గా కృష్ణకాంత్ గారు ఒక్క నిమిషం, కరాటే కళ్యాణ్ గారు ఇందాక చెప్పినట్టుగా టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నట్టుగా ఒక ఆడియో కూడా ఉందంటే నేను ఆడియో వినిపిస్తాను. మన ఆటగాడి యాప్ లో 3 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఆకలితోనే ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. కొందరు ఏమడుగుతున్నాడు అంటే, అన్న మా దగ్గర పాస్పోర్ట్ లేదన్న అడుగుతున్నాడు. ఇంకొందరు ఏమంటున్నారంటే, అన్న రోజుకు 10 ఆటలు అంటే కష్టం అన్నాను. మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఆటగారి సిద్ధాంతం. మీరు రోజుకు 10 ఆటలు ఆడినప్పుడే కదా మీకు ఆటల మీద ఏం చెప్తున్నాడు అసలు, ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు స్త్రీ అభ్యుదయవాది, నేను స్త్రీల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను అంటున్నాడు. అర్థమైంది. ఇంకా ఉన్నాయి నా దగ్గర, నేను చెప్తున్నాను అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. వాడు ఒక పెద్ద బ్రోకర్, క్లియర్. మీరు విన్నారు, ఇంకా ఇస్తే చచ్చిపోతారు జనాలు, అలా ఉంది. కృష్ణకాంత్ గారు ప్లీజ్ గో ఆన్. సో ఇప్పుడు అది ఆడియో ఏదైతే ఉందో అది నేను కూడా చూసాను. అది వీడియో, ఆ వీడియో బయట మా టీం నాకు పంపించారు అప్పుడు. అదే వీడియో ఏంటంటే